సాయి స్నేహిత రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇట్లు నగేష్ పస్మర్తి, చైర్మన్ అండ్ ఎండి. బేసికల్గా ఫామ్ ల్యాండ్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అండి అందరూ ఫామ్ ల్యాండ్ అంటే ఏం చెప్తున్నారంటే 150 యార్డ్స్ 200 యార్డ్స్ అంటే గవర్నమెంట్ పర్మిషన్ని అవాయిడ్ చేయడం కోసం ఒక ఫామ్ ల్యాండ్ అనే కాన్సెప్ట్ వేసి వాళ్ళు గజాల్లో రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. సో మంది ఈ గ్రీన్ ట్రెండ్స్ అని పూర్తిగా ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్ అంటే అగ్రికల్చర్ ఓరియంటెడ్. ఇప్పుడు మన టెండెన్సీ కూడా అంతా ఎలా వస్తుందంటే ప్రైవేటు మన గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా అగ్రికల్చర్ వైపే టర్న్ అవుతున్నాయి. ఎందుకంటే ఆహార భద్రత కానివ్వండి, ఫుడ్ ప్రొటెక్షన్ కానీ ఇవన్నీ ఆలోచిస్తే మళ్ళీ ఆ వైపు కంపల్సరీ దారి తీయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అందరూ ఇండస్ట్రీస్ పెట్టలేరు, అందరూ ఇచ్చేయలేరు. వ్యవసాయదారుల మీద కూడా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఇదివరకు వ్యవసాయదారుల మీద ఉన్న ఫోకస్ కన్నా ఇప్పుడు గవర్నమెంట్స్ వ్యవసాయదారుల మీద పెట్టే ఫోకస్ చాలా ఎక్కువగా ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని ఇంకొకటి ప్లాట్ ఒకటి కొంటే ఒక 10 సంవత్సరాలు ఉన్న దాని మీద ఎటువంటి ఆదాయం రాదు, అప్రిషియేషన్ మాత్రమే వస్తుంది. కానీ అగ్రికల్చర్గా ఫామ్ ల్యాండ్ తీసుకున్నట్లయితే దాని మీద అప్రిషియేషన్తో పాటు ల్యాండ్ అప్రిషియేషన్ అనేది ఇన్వెంటరీ అసలు ఎప్పుడైనా వచ్చేస్తూనే ఉంటుంది, అబ్సల్యూట్గా వస్తుంది. కాకపోతే దాంట్లో కొంత పంట పెంచినట్లయితే ఆ పంట మీద వచ్చే ఆదాయం ఒక 50% కస్టమర్స్కి, ఒక 50% మాకు. ఒక 7 years మెయింటైన్ చేస్తే మల్బార్ నీము, ఎర్రచందనం, తర్వాత ఇంకా వేరే ఏమన్నా పళ్ళ చెట్లు అవన్నీ కూడా ఒక 605 యార్డ్స్ ఒక యూనిట్గా తీసుకున్నాం మేము. అంటే 5 కుంటలు. ఈ 5 కుంటలకి గవర్నమెంట్ నుంచి అయితే పాస్బుక్ వచ్చేస్తుంది. మినిమం 5 కుంటలు ఉంటే చాలు ఒక పాస్బుక్ ఇస్తారు. పాస్బుక్ ఇవ్వటం వల్ల ఇప్పుడున్న గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి వస్తాయి. ఒకటి రైతు బంధు పథకం. రైతు బంధుకం మీద చాలా తక్కువ వస్తుండొచ్చు 5 కుంటలు. కానీ వాళ్ళకి మెయిన్ అష్యూరెన్స్ ఏంటంటే ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉంది. ఈ గవర్నమెంట్ ఇచ్చేది 5 lakhs ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉంది. అది ప్రతి ఒక్క కస్టమర్కి ఏదైనా అయితే 5 lakhs ఇన్సూరెన్స్ అయితే ఇమీడియట్గా వస్తుంది. నెంబర్ 2, అప్రిషియేషన్ వచ్చే ల్యాండ్ మీద అప్రిషియేషన్ వచ్చే డబ్బులు ఎట్లాగో వస్తాయి. నెంబర్ 3 ఏంటంటే మేము పండించే పంట మీద వాళ్ళకి ఏం మెయింటెనెన్స్కి ₹1 కూడా మేము ఛార్జ్ చేయం. పూర్తిగా మేమే మెయింటైన్ చేసి మేమే మళ్ళీ వాళ్ళు సేల్ చేయమంటే మేమే రీసేల్ చేస్తాం. దాంట్లో వచ్చిన దాంట్లో 50% వాళ్ళకి, 50% మాకు. దాంతో అదొక కాన్సెప్ట్. దానివల్ల ఏమైందంటే ఇన్ని రకాలుగా ఆదాయం వాడికి ఏదో రకంగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడన్నా వీళ్ళు దాంట్లో రిసార్ట్ మెంబర్షిప్ ఒకటి ఉంటుంది. ఆ రిసార్ట్ అంటే ఎప్పుడన్నా ఇయర్లీ వన్స్ ట్వైస్ వాళ్ళ ఫ్యామిలీతో అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఒక రోజంతా పొద్దున సాయంత్రం దాకా ఉండి అక్కడ స్పెండ్ చేయడానికి ఒక రిసార్ట్ మినీ రిసార్ట్ లాగా ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. స్విమ్మింగ్ పూల్ అవన్నీ అట్లా వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళ ల్యాండ్ని వాళ్ళు చూసుకోవచ్చు. ప్రతి ల్యాండ్కి వాళ్ళకి ఒక నేమ్ బోర్డు ఇస్తాము, దాన్ని రిజిస్టర్ చేసినాము. వాళ్ళకి డాక్యుమెంట్స్ ఉంటాయి. అదొక భాగం. ఇంకొకటి నా యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పర్యావరణం కాన్సెప్ట్ కూడా ఒకటి. ఇందాక చెప్పాం ఆహార భద్రత అని ఒక భాగం, ఇంకోటి పర్యావరణంలో కూడా మనం పాల్పంచుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. అంటే అందరూ లేఅవుట్లు వేసి అందరూ కన్స్ట్రక్షన్స్ వేసి కాంక్రీట్ జంగల్ తయారు చేస్తున్నారు. దాంట్లో నా పాత్ర అవసరం లేదు. కొంత ఇటువైపు మనం కూడా పాత్ర ప్యూర్ ఫామ్ ల్యాండ్ ఏదో ఎస్కేప్ చేయడానికి లేకపోతే గవర్నమెంట్ పర్మిషన్ నుంచి బయటికి రావడం కోసం దాన్ని అవాయిడ్ చేయడం కోసం కాదు. నేను లేఅవుట్లన్నీ వేస్తున్నాం, అది పర్మిషన్ తీసుకున్న లేఅవుట్లు వేసాం. హైవేస్కి దగ్గరలో కాస్ట్ లేఅవుట్స్ అవన్నీ కూడా ఇస్తాం. ఇంకొక కాన్సెప్ట్ ఏంటి అంటే తక్కువ రేట్లో ఇవ్వగలగాలి. ప్రతి చిన్నవాడికి నాకు ఒక ప్లాట్ ఉంది, నాకు ఒక స్థిరాస్తి ఉంది అని చెప్పుకోగలిగేటట్టు ఉండటానికి కేవలం ₹1,200 గజానికి మనం ఇస్తాం. దూరమే, ఇవాళ అది దూరమే, ఒక 90 kilometers వస్తుంది ఇక్కడ నుంచి. కానీ వరంగల్ హైదరాబాద్కి మధ్య ఇండస్ట్రియల్ గ్రోత్ కారిడార్ అనౌన్స్ చేస్తున్నారు. అదొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇంకోటి తెలంగాణకి ఎంట్రీ, ఇది నార్త్ ఈస్ట్లో ఉంటుంది. తెలంగాణకి ఆయుపట్టు వరంగల్ నుంచి కానీ కరీంనగర్, మేజర్ తెలంగాణ అంతా ఇటేపే స్ప్రెడ్ అయి ఉన్నది. కాబట్టి అది ఎప్పటికైనా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. ప్లస్ వరంగల్ హైవే, అది నేషనల్ హైవే. ఆ నేషనల్ హైవే రావటం వల్ల ఎప్పుడైతే హైవేస్ ఉంటాయో ఆటోమేటిక్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఇండస్ట్రీస్ గ్రోత్ అంతా ఎక్కువనే ఉంటుంది. ప్లస్ ఇంకోటి, ఇది హైదరాబాద్ ట్విన్ సిటీస్, వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రై సిటీ, ఈ 2 కలపటానికే గవర్నమెంట్కి ఛాన్స్ ఎక్కువ ఉంది. అంత పెద్ద తెలంగాణలో ఆ రీజియన్ ఏ గ్రోత్ లేదు, ఏ కారిడార్లు కూడా లేదు. నువ్వు ఎటుపోయినా ఒకవైపే ఒకవరే ఉంటుంది. కానీ ఇంత పెద్ద లేవు. అటు 3 cities, ఇది వచ్చి హైదరాబాద్ వచ్చి 2 cities, మధ్యలో 160 kilometers ఆ గ్యాప్ కూడా. కాబట్టి ఈ కనెక్టివిటీ ఎప్పుడైనా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. ఆ ఉద్దేశం పెట్టుకొని మరీ హైవేకి వెళ్ళిపోతేనేమో కమర్షియల్ అయిపోతుంది. ల్యాండ్స్ కూడా కాస్ట్ ఎక్కువ, మనం కూడా కస్టమర్స్కి ఎక్కువ ఇవ్వలేము. కాబట్టి తక్కువ రేట్లో
చిన్న వాళ్ళకి కూడా అందుబాటులో ఉండేటట్టుగా, వాళ్ళు భవిష్యత్తులో ఒక 10 సంవత్సరాల తర్వాత అమ్ముకుంటే ఆదాయం వచ్చే విధంగా, రేటు పెరిగే విధంగా, పర్యావరణాన్ని సపోర్ట్ చేసే విధంగా. మా సాయిల్ అంటే మొత్తం బ్లాక్ సాయిల్, ఫుల్ వాటర్. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వెల్దండా ప్రాజెక్ట్ ఉంది. ఈ వెల్దండా ప్రాజెక్ట్కి మనకి కాళేశ్వరం నుంచి వాటర్ కనెక్టివిటీ కూడా బసవాపురం చెరువు నుంచి కూడా ఇస్తున్నాడు. సో అక్కడి నుంచి కాలువ మా సైట్లో కూడా ఉంది. ఇవన్నీ చూసుకొని ఇంకోటి రోడ్డు కనెక్టివిటీ ఉంది. ఆర్టీసీ బస్ రోడ్లో వెళ్ళిపోతే నర్మెట్ట మండల్ హెడ్ క్వార్టర్, నర్మెట్ట మన జనగాం నుంచి నర్మెట్ట దాకా మళ్ళీ మన 2 వే, అది కూడా 4 వే చేస్తున్నాం. అక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్స్లో అమ్మాపూర్ అనే విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో మేము టోటల్గా 170 ఏకర్స్ ఎక్వైర్ చేసాం. ఇప్పుడు 100 ఏకర్స్లో డెవలప్ చేస్తున్నాం. ఇంకో 70 ఏకర్స్ కూడా నెక్స్ట్ ఎస్టాబ్లిష్ చేస్తాం. అది పర్మనెంట్గా ఒక 500-600 ఏకర్స్ని పూర్తిగా ఫామ్ ల్యాండ్ చేయాలనేది కాన్సెప్ట్. ఆల్రెడీ అక్కడ వాటర్ ఫెసిలిటీ బ్రహ్మాండంగా ఉంది, బోర్స్ పడ్డాయి, ట్రాన్స్ఫార్మర్ ఇచ్చాం, తర్వాత అక్కడ రిసార్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది టెంపరీగా. సో ఈ ఏర్పాట్లన్నింటిలో ఉంటే కస్టమర్స్కి డెఫినెట్గా ఉపయోగం ఉండే అవకాశం ఉంటుంది. అర్బన్ ఇంకా అదే అర్బనైజ్ కాలేదు, ఇంకా ప్రస్తుతం రూరలే. మొన్న లక్కీగా ఏమైందంటే గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేసింది జనగాంని ఒక టెక్స్టైల్ క్లస్టర్లోకి తీసుకోవడం కూడా జరిగింది, జనగాం డిస్ట్రిక్ట్. దట్టు జనగాంకి మంచి లైఫ్ ఎందుకు ఉందంటే జనగాం కనెక్టివిటీ ప్లేస్. సో ఇటు సిద్దిపేట నుంచి సూర్యాపేట వరకు హైవే, ఇటు హైదరాబాద్ వరంగల్ హైవే మధ్యలో ప్లస్ గుర్తు మధ్యలో ఈ జనగాం ఉంటుంది. ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి డెవలప్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఆటోమేటిక్గా అది ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం. సో దానికి దగ్గరలో ఈ నర్మెట్ట హైవే, అది హుస్నాబాద్ హైవే అది కూడా, కాబట్టి ఆ హైవే అది డెవలప్ అవుతుంది. ఆటోమేటిక్గా ఈ రోడ్డు మేము తీసుకున్న సైట్ కూడా డెవలప్ అయ్యి అప్రిషియేషన్ అయితే 100% ఏ సైట్ అయినా వస్తుంది. ఒకప్పుడు 1,00,000, 2 లక్షలు, 50,000 రూపాయలు ఉన్న సైట్లు ఇవాళ 15 లక్షల రూపాయలు ఎకరం ఎక్కడా లేదు తెలంగాణలో, అంతకన్నా తక్కువ అయితే లేదు. మళ్ళీ కొన్ని రోజులు ఆగిన తర్వాత మళ్ళీ 30 లక్షలు పోతే 50 లక్షలు పోతే తెలియదు. సో అప్రిషియేషన్ ఈజ్ కంపల్సరీ. మేము ఎక్విజేషన్ అయితే ఒక 8 months నుంచి చేసాం సార్, ఇంకా చేస్తూనే ఉన్నాము. ఫస్ట్ అయితే ఒక 100 ఏకర్స్ ఎక్వైర్ చేసాము, తర్వాత ఒక 20 ఏకర్స్ 25 ఏకర్స్ అట్లా చేసి అగ్రిమెంట్ చేసుకొని 100 ఏకర్స్ అయితే రిజిస్ట్రేషన్ అయిపోయింది పూర్తిగా. మిగతా 70 ఏకర్స్ డెవలప్మెంట్లో ఉంది, అగ్రిమెంట్లో ఉంది. అది కూడా 2-3 monthsలో రిజిస్ట్రేషన్. ఇంకొకటి ఏంటంటే మేము 100% రిజిస్ట్రేషన్ చేసుకొనే మేము వెళ్తాం సైట్లోకి. అంటే మేమే కస్టమర్స్కి రిజిస్ట్రేషన్ చేస్తాం. ఇంకొక వేరే రైతులతో చేయించటమో ఇంకొక మీడియేటర్స్తో చేయించటమో ఉండదు. పూర్తిగా మేమే రిజిస్ట్రేషన్ చేసి మేము రిజిస్ట్రేషన్ చేయించుకొని కస్టమర్స్కి ఇస్తాం. అంటే మా నుంచే డైరెక్ట్గా వాళ్ళకి లీగల్గా ఈ బుక్ ఇస్తాం. ఇది బుక్ అదే, ఇది లింక్ డాక్యుమెంట్స్ 1954 నుంచి ఇప్పటి వరకు ఉన్న లింక్స్ అన్నీ కూడా కస్టమర్కి రిజిస్ట్రేషన్తో పాటు ఇచ్చేస్తాం. వాళ్ళు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఎక్కడైనా ఏ ఎంఆర్ ఆఫీస్ పోయినా ఈ సర్వే నెంబర్స్ గురించి దాని గురించి చెప్పేస్తాం. సో లీగాలిటీ విషయంలో 100% క్లియర్, టైటిల్ క్లియర్. సక్సెస్ ఫార్ములా కాదండి. యాక్చువల్గా సాయి అంటే కొద్దిగా నాకు భగవంతుడి మీద ఉన్న దేవుడు. ఇది స్నేహిత అంటే స్నేహితులు అని నాకు అందరూ లేడీస్ అనుకుంటారు, స్నేహిత అంటే పిల్ల పేరో పాప పేరో అనుకుంటారు. బట్ మై కాన్సెప్ట్ ఈజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. అంటే స్నేహితులతోనే సమాజం ఎస్టాబ్లిష్ అవుతుంది అనేది నాకు ఎక్కువ నమ్మకం. అట్లా పెట్టాను నేను. అయితే మేము ఎప్పుడు పార్ట్నర్స్గా ఫస్ట్లో ఉండేవాళ్ళు, తర్వాత 1 year మేము పార్ట్నర్స్గా ఉన్నారు. తర్వాత వాళ్ళ ఖమ్మంలో డ్రాప్ అయిపోయారు. నేను ఓన్గా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఈ వెంచర్స్ అన్నీ చేసుకుంటూ వస్తాను. ఎవరు పార్ట్నర్స్ కూడా లేరు, ఐఎమ్ ఓల్ అండ్ సోల్ అన్నమాట. మై వైఫ్ అండ్ మై సెల్ఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ డైరెక్టర్ అంతే. సో ఇది పెట్టడం కూడా ఆ 2 కలిసి వస్తాయనే ఉద్దేశంతో సాయి స్నేహిత అని పెట్టడం జరిగింది. దరిదాపు ఒక 19 లేఅవుట్ చేసాం. ఇది 20th లేఅవుట్, అందుకనే దూరం పోయి పెద్ద చేద్దామనే ఉద్దేశం. ఇంతకుముందు మాల్ దగ్గర కూడా ఒక 100 ఏకర్స్ చేసాం. సో అది హైవే పక్కనే ఉంది. మాల్ అనే ఊరు ఉంది, సాగర్ రోడ్డు మీకు ఐడియా ఉంటుంది, దాని పక్కనే. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మన మేడ్చల్లో ఒకటి చేసాం, అది హెచ్ఎండిఏ హుడా లేఅవుట్, అది 2007లోనే చేసాం. సో ఫస్ట్ మాది ఇక్కడ స్టార్ట్ అయింది 2006లో శంషాబాద్లో స్టార్ట్ అయింది. అక్కడి నుంచి శంషాబాద్లో ఒకటి, తర్వాత బాలాపూర్లో ఒక 2, మన బోడుపల్లి దగ్గర గట్కేసర్ దగ్గర ఒకటి, ఇట్లా మేడ్చల్లో ఒకటి, మణికొండలో అపార్ట్మెంట్స్ కట్టినాం. సో మొత్తం మనం ఆదిపట్లలో ఒకటి, మాచర్లో ఒకటి, ఇట్లా గుంటూరులో ఒకటి, మొత్తం 18 వెంచర్స్ కంప్లీట్ అయ్యి ఇది 19వ వెంచర్ అన్నమాట. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఒకటి నేను ఎంచుకోవడం జరిగింది. నేను బేసికల్గా ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి వచ్చిన వాడిని. ఇక్కడికి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కాలేజ్ రన్ చేసి తర్వాత రియల్ ఎస్టేట్లోకి డ్యూ టు ఫైనాన్షియల్ సంథింగ్ ఏమో కావచ్చు, దాంతో నేను కొంచెంగా స్ట్రెంగ్తన్ కావాలనే ఉద్దేశంతో రియల్ ఎస్టేట్లోకి వచ్చాను. రియల్ ఎస్టేట్లోకి వచ్చి కూడా మేము ఎప్పుడు ఒక 1 acre 2 acres తీసుకొని రీసేల్ చేయటం చేయలే.
నా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. మనం ఒక బిజినెస్ చేస్తున్నామనంటే మన ప్రాఫిట్తో పాటు ఎంప్లాయ్మెంట్ ఈజ్ మ్యాండేట్. అది చేస్తేనే సొసైటీ ఎస్టాబ్లిష్ అవుతుంది అనేది నా నమ్మకం. ఆ ఎంప్లాయ్మెంట్ అనేది ఎట్లా జనరేట్ అవుతుంది? ఒక ఎకరం నేను తీసుకొని దాచిపెట్టుకొని ఒక 5 సంవత్సరాల తర్వాత అమ్మితే అది నాకొక్కడికే ఒక ఇల్లీగల్ ఇన్కమ్ వస్తుంది, కానీ లీగల్ ఇన్కమ్ అయితే నాకు రాదు. పెరుగుతుంది, అది 5 కోట్లు అవుతుంది, 100 కోట్లు అవుతుంది, 200 కోట్లు అవుతుంది, నాకు తెలియదు. కానీ నేను ఒక్కడే బాగుపడతా, నా భార్య బిడ్డలు బాగుపడతా. కానీ నాకేంటంటే వెంచర్ చేయటం వల్ల ప్లాటింగ్ ఫస్ట్ ల్యాండ్ తీసుకుంటాం, ల్యాండ్ ఓనర్ బాగుపడతాడు, వాడికి కొన్ని డబ్బులు వస్తాయి. నెంబర్ 2 ఏంటంటే దాంట్లో వర్క్ చేసేవాళ్ళు ఆ సైట్ డెవలప్ చేయడానికి, ప్లాటింగ్ చేసి డెవలప్ చేయడానికి, తర్వాత మార్కెటింగ్ చేయడానికి ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. తర్వాత కస్టమర్, ఎండ్ యూజర్ కస్టమర్. ఆ ఎండ్ యూజర్ కస్టమర్ దగ్గర కూడా నేను ఎక్కువ రేట్ ఇవ్వడానికి ఇష్టపడిన. అంటే ఇప్పుడున్న అంటే ఇదివరకు మన మీడియేటర్స్ వ్యవస్థ లేకుండా ఏది నడవదండి, 100% ఉండాలి. కానీ అది ఎక్స్ప్లాయిట్ అవుతుంది. ఇందాక మనం అనుకున్నట్లు 2,000 రూపాయలు మేము నిర్ణయిస్తే రైతుకి ఇచ్చేది ఈ ఖర్చులు, మా లాభం, ఆఫీస్ ఖర్చులు ఇవన్నీ తీసేయంగా ఇంకొక 30% దాకా ఈ ఏజెంట్స్కి వెళ్ళిపోతాం. సరే పోనీ 30% ఏజెంట్స్ తీసుకున్నారు, వాళ్ళు వర్క్ చేసుకుంటారు అని అంటే వాళ్ళు ఒక్కళ్ళే ఒక ప్లాట్ చేసేసి మళ్ళీ 6 నెలల దాకా కనపడరు. ఒక ప్లాట్లో 200 గజాలు 30% అంటే ఒక 2 లక్షలు 3 లక్షలు వచ్చేస్తుంది. నాకు 6 నెలలు సఫిషియెంట్ ఇన్కమ్ లేని ఉద్దేశంతోనే అంటే వాళ్ళని క్రిటిసైజ్ చేయట్లే. సొసైటీ అట్లా వస్తుంది, ఆ సిస్టమ్ తప్పని కూడా నేను అన్నాను. కానీ నేను ఎన్నుకున్న సిస్టమ్ ఏంటంటే ఒక్కడే తినేస్తున్నాడు. సో నా కాన్సెప్ట్ అది ఇంకోటి ఏంటి, అది బర్డెన్ కస్టమర్ మీద పడిపోతుంది. రియల్ ఎస్టేట్ పడిపోతుంది అంటే కారణం ఏంటంటే మనమే ఆర్టిఫిషియల్ పెంచేస్తున్నాం. రైతు దగ్గర కొన్నది 1000 రూపాయలది ఎండ్ యూజర్ దగ్గర పోయేసరికి 5,000 అవుతుంది. ఈ వ్యవస్థలు ఎక్కడో చోట కొంత మనం తగ్గించుకుంటూ ఉండాలి. కొంత ఎంప్లాయ్మెంట్ కూడా మనం క్రియేట్ చేయాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. సో ఈ రెండింటిలో భాగంగా ఏం చేస్తుంటే ఎగ్జిక్యూటివ్స్ కన్నా నేను ఎంప్లాయీస్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. సో మా దగ్గర కూడా ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు. సో వాళ్ళేమి అందరూ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారని కాదు, వాళ్ళు ఉన్న సిస్టమ్ అంది దాంట్లో ఎస్టాబ్లిష్ అవుతున్నారు, పోతూ ఉన్నారు. సో నా దగ్గర పర్మనెంట్గా మాత్రం గర్ల్స్ నేను ఎక్కువ ఉమెన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు సొసైటీలో వాళ్ళకి పట్ల ఒక అవగాహన ఉంటుంది. వాళ్ళు ఎక్కువ వర్క్ చేయలేరు. రియల్ ఎస్టేట్ అంటే ఓన్లీ జెంట్సే చేయాలి, లేడీస్ చేయకూడదు, లేకపోతే ఇంకేదో సంథింగ్ అన్నట్టు. కానీ వాళ్ళు కూడా చేయగలరు, ఏదైనా వాళ్ళు చేయగలరు. వాళ్ళకు కూడా వాళ్ళ హస్బెండ్తో పాటు కొంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అది కూడా ఫ్రెషర్స్ని తీసుకుంటాను, చిన్న పిల్లల్ని, ఇంటర్మీడియట్ 10th క్లాస్. నాకు ఎడ్యుకేషన్తో కూడా సంబంధం లేదు. వాళ్ళు కొద్దిగా మాట్లాడగలిగితే చాలు. వాళ్ళు ఎక్కడికి బయటికి పోవాళ్ళే, ఇక్కడే ఆఫీస్లో కూర్చొని మార్నింగ్ 10 to 10కి వస్తారు, ఈవినింగ్ 6 o'clock వరకు ఉంటారు. ఈ 8 అవర్స్లో మధ్యలో వాళ్ళ లంచ్ అవర్ ఉంటుంది. 8 అవర్స్లో వాళ్ళు వర్క్ చేస్తారు. ఒకవేళ ప్లాట్ సేల్ చేస్తే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఒక 25,000 రూపీస్ వరకు మేము ప్లాట్కి ఇస్తాం. సో ఈ బెనిఫిట్స్, తర్వాత సైడ్ ట్రిప్స్ పెడితే వాళ్ళకి బెనిఫిట్ ఇస్తాం. ఆల్ ఓవర్గా వాళ్ళకి మంచిగా చేసుకున్నట్లయితే ఒక 15,000-20,000 యావరేజ్ మీద వస్తాయి. మా దగ్గర 3 సంవత్సరాల నుంచి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి పూర్పడి ఇక్కడే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి నా దగ్గర మార్కెట్ ఉన్నా లేకపోయినా, వెంచర్ ఉన్నా లేకపోయినా నేను శాలరీ అయితే ఇస్తాను. ఏదో పాత వెంచర్లో చేయటము, లేకపోతే కంపెనీ ప్రమోట్ చేయటము, అట్లా ప్రమోట్ చేయడానికి ఉంచుతా, కానీ వాళ్ళని తీసేయటం అనేది జరగదు. వాళ్ళతో సేల్స్ రాకపోయినా నేను ఎంకరేజ్ చేస్తాను. ఎందుకు అంటే వాళ్ళ పాత్ర వాళ్ళు చేస్తున్నారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పాపం ఫోన్ కాల్స్ చేస్తారు. వాళ్ళు చాలా సఫర్ అవుతారు కూడా. కొంతమంది కస్టమర్స్ హెరాస్ చేస్తారు, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అయినా వాళ్ళు బేర్ చేస్తారు. కానీ అంత బేర్ చేసి కూడా కొంచెం క్రిటిసిజమ్స్ అవన్నీ కూడా బేర్ చేసి వాళ్ళు ఫోన్ కాల్స్ని అటెండ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎంతకాలం పనిచేస్తే మేము అంతకాలం ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ నేనైతే చేస్తాను. యాజ్ లాంగ్ యాజ్ మై ఇన్స్టిట్యూషన్ ఆఫ్ బిజినెస్ ఉన్నంతకాలం నేను చేస్తాను. ఇట్స్ మై మోటివ్. రియల్ ఎస్టేట్లోకి రావడానికి కన్నా ముందు నేను ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉండడం జరిగింది. నేను ఫిజిక్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ని. ఫిజిక్స్ లెక్చరర్గా బేబీ మూన్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఒక 5-6 years చేశాను. ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే ఒక 12 years ఉండటం జరిగింది. ఆ ఎడ్యుకేషన్ ఫీల్డ్ చాలా అద్భుతమైంది, అందమైంది, అద్దం లాంటిది. కానీ దాన్ని వదిలేసుకొని మళ్ళీ నేను రియల్ ఎస్టేట్ రావడానికి ప్రధాన కారణం కొంచెం ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఒకటి. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నప్పుడు మేము ఎక్కువగా సర్వీస్ చేయలేకపోయాం. ఎప్పుడైతే మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చిందో అప్పుడు మేము ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వైపు కాన్సన్ట్రేట్ చేయలేకపోయేవాళ్ళం. ఫస్ట్ నుంచి మా దగ్గర లెక్చర్స్ బోల్డ్ మంది పనిచేసేవాళ్ళు. వాళ్ళ శాలరీస్ ఇచ్చుకుంటూ పోతుంటే కొన్నిసార్లు ఫీజులు రాక ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చి మేము కాలేజ్ తీసేయాల్సిన పరిస్థితి వచ్చేది. చాలా చిన్న కాలేజీలు ఉండేవి, మా కార్పొరేట్ కాలేజీలు కాదు కదా. ఇప్పుడు ఉంటే నారాయణ చైతన్య అంటే వాళ్ళు దే ఆర్ కమర్షియల్. మాకు అప్పుడు 5,000-4,000 రూపాయలు ఫీజులు ఇస్తేనే చాలా ఆనందపడేవాళ్ళు.
అలాంటి వాళ్ళు చేసుకుంటూ పోతున్నప్పుడు ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వలేకపోవటం, సరిగ్గా రన్ చేయకపోవటం. సో మనం ఒక ఫర్మ్ని ఎస్టాబ్లిష్ చేయడం, ఇది కరెక్ట్ కాదేమో, ఇంకొక మార్గాన్ని ఎన్నుకుంటే బాగుంటుంది. మనము స్ట్రెంగ్తన్గా ఉంటే మనం ఒక 10 మందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం స్ట్రెంగ్తన్గా ఉండాలంటే మనం చేసే వ్యాపారంలో రిలయబిలిటీ ఎక్కువ ఉండాలి, దాంట్లో సస్టైనబిలిటీ కూడా ఎక్కువ ఉండాలి. రియల్ ఎస్టేట్లోకి ఎన్నుకోవడం కారణం ఏంటంటే డిప్రిషియేషన్ అనేది లేదు. అసలు ఒక ఇండస్ట్రీ పెట్టామంటే తప్పనిసరిగా మళ్ళీ దాంట్లో కూడా లోన్స్ అవన్నీ డిప్రిషియేషన్ ఉండి కొన్ని సంవత్సరాల తర్వాత మిషనరీ అంతా పాడైపోతుంది, కంపెనీ ఉండదు. కానీ రియల్ ఎస్టేట్లో ఒక ప్రోడక్ట్ మనం అమ్మితే, ఒక ప్లాట్ మనం అమ్మితే వాడు 10 సంవత్సరాల తర్వాత డిప్రిషియేషన్ అయితే ఉండదు. అప్రిషియేషన్ లేకపోయినా పర్లేదు, కానీ యాజ్ ఇట్ ఈజ్ కో స్టేటస్ అయితే ఉంటుంది. ఆ కస్టమర్కి నష్టం అయితే మనం ఎప్పుడు చేసేది 10,000 రూపాయలకి ఇవాళ మనం ఒక ప్లాట్ ఇచ్చామనంటే 10 సంవత్సరాల తర్వాత అట్లీస్ట్ 10,000 షుడ్ బి దేర్. అదే ఇండస్ట్రీయో లేదా ఇంకో ప్రోడక్ట్ అయితే అరిగిపోతుంది. కానీ ఇదైతే కాదు. ప్లస్ ఎప్పటి నుంచి అని ఒక 100 సంవత్సరాల నుంచి కూడా చూస్తే రియల్ ఎస్టేట్ హిస్టరీలో పెరగటమే కానీ ఎక్కడ తగ్గటం కానీ. ప్లస్ ఇంకొకటి, ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇవాళ ఆత్మధైర్యం ఇచ్చేది ఆస్తి. సొసైటీలో ఒక రికగ్నిషన్ ఇచ్చేది ఆస్తి. ఈ ఆస్తిని ఒక చిన్న ఆస్తి కొనుక్కుంటే ఎంతో ధైర్యం, ఒక చిన్న 2-3 కాగితాలతో మనం ఒక ₹1,00,00,000 ప్రాపర్టీ అయినా కానీ ఒక 4 కాగితాలు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చే కాగితం, నువ్వు ₹1,00,00,000 ఎంత కష్టపడి కట్టిన రిజిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చే డాక్యుమెంట్ తీసుకుంటే కస్టమర్కి ఉండే సాటిస్ఫాక్షన్ అది చాలా ఎక్కువ. అది మా అమ్మగారు నేర్పారు. ఆమెకు మా ఇంట్లో కూడా చాలా డాక్యుమెంట్స్ అప్పట్లో ఉండేవి. ఆ డాక్యుమెంట్ చూసి ఆమె సంతృప్తి పడేది అనమాట. మాకు ఇంత ఆస్తి ఉండేది, మాకు ఇట్లా ఉండేది లేకపోతే అట్లా ఉండేది అని. సో దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకు ఒక మోరల్ స్ట్రెంగ్త్ అనేది ఉండే అవకాశం ఉంది. కాబట్టి మా మదర్ నాకు దీనికి రావడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ అయితే ఆమె కూడా నాకు సలహాలు ఇచ్చింది. సో దాంతో రియల్ ఎస్టేట్ రంగంలో వస్తే కస్టమర్కి నష్టం ఉండదు. మనం ఇచ్చే ప్రోడక్ట్లో ఎక్కడ మోసం గీసం, లీగాలిటీ కరెక్ట్ ఉన్నట్లయితే, మన ఇంటెన్షన్ కరెక్ట్ ఉన్నట్లయితే కస్టమర్కి ఎటువంటి నష్టం రాదు. అప్రిషియేషన్ రాపోయినా పర్లేదు, కానీ డిప్రిషియేషన్ అయితే ఉండదు. మెయిన్ ఆ ఒక్క పాయింట్తోనే నేను రియల్ ఎస్టేట్లోకి రావడం. నాకు అన్యాయం జరగదు, అటు కస్టమర్స్కి కూడా అన్యాయం జరగదు. దాదాపు 15 సంవత్సరాలు అయింది నేను రియల్ ఎస్టేట్లోకి వచ్చి. 15 సంవత్సరాల నుంచి ఒక్క ల్యాండ్ కూడా నేను అవుట్ రేట్కి అమ్మలా, అన్నీ వెంచర్సే చేసి. అది సంవత్సరానికి ఒకటి, టైం బీయింగ్ ఖాళీ, నాకు బడ్జెట్ కోఆపరేట్ చేసినప్పుడు, రేటు రీజనబుల్గా ఉంది, కస్టమర్స్కి ఫ్యూచర్లో బెనిఫిట్ అవుద్ది అనుకుంటేనే నేను ఆ వెంచర్ తీసుకున్నాను. ఈ ప్లాట్ ఒకవేళ కొనుక్కుంటే ముందు ఆ ప్లాట్ కొంటే నాకు నష్టం వస్తుందా లాభం వస్తుందా, దాంట్లో ఒక ప్లాట్ నేను ఉంచుకుంటే నాకు నష్టం వస్తుందా లాభం వస్తుందా, లేకపోతే పూర్తిగా అసలు అమ్మటానికి ఇష్టం. ఇంకొకటి ఏంటంటే ప్రాపర్టీ మెయిన్ సెలెక్షన్లో ఎవరైనా నేను సలహా ఇచ్చేది ఎవరికైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు అది ఎన్ని కోట్లు వస్తుంది ఏమనేది కాదు, యాక్సెసిబిలిటీ ఉండి దాంట్లో మిస్టేక్ లేకపోతే, ప్రాపర్టీ దొంగది కాకపోతే అసలు వాళ్ళకి ఏం అన్యాయం చేసిన వాళ్ళం కాదు. అది పెరగకపోయినా పర్లే, ఏం చేసి ఇంకోటి ఆక్యుపై చేసి, లేకపోతే ఆ ప్రాపర్టీలోకి నువ్వు చూసుకోలేని పరిస్థితి, అంత దూరం పోయి ప్రాపర్టీ చూసుకునేటట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాపర్టీ కొనుక్కోవద్దు. ఫస్ట్ లీగాలిటీ చూసుకోవాలి, తర్వాత దాని కనెక్టివిటీ ఏంటో చూసుకోవడం వల్ల ఆటోమేటిక్గా కస్టమర్కి బెనిఫిట్ జరుగుద్ది. ఇంకొకటి, ఒక ఆస్తి ఉన్నదంటే అది ఎప్పుడైనా నీకు ఉపయోగపడాలి. పిల్లల పెళ్ళిళ్ళకి, పిల్లల ఎడ్యుకేషన్కి, నీ ఆరోగ్య అవసరాలకి, ఈ మూడిటికే ముఖ్యంగా ఒక ప్రాపర్టీస్ మనం ఎవరైనా ఎక్వైర్ చేసినా దానికోసం. ఏ హిస్టరీలో ఏ ఒక్క ఎలిమెంట్ కూడా ఉపయోగపడలా, రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఉపయోగపడినంతగా ఏ ఫ్యామిలీకి కూడా వేరే ఎలిమెంట్ ఉపయోగపడలా. వీళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు అయ్యాయంటే ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం వాళ్ళ పేరెంట్స్ కొన్న ఒక చిన్న ప్లాట్ అమ్మితే 30 లక్షలు, 20 లక్షలు, 40 లక్షలు, 10 లక్షలు వస్తే దాన్ని అమ్మేస్తే వాళ్ళ పెళ్ళి అయిపోతుంది. లేకపోతే ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే మా అమ్మాయికి కట్నం ఎంత అంటే ఈ ప్లాట్ ఇస్తున్నాం, అదెంత అంటే 50 లక్షలు అని చెప్పి నువ్వు ఏ బంగారం పెంచి చూపించలేవు అట్లా. సో ప్లాట్ను మాత్రం 50 లక్షలు, ఆ కాన్ఫిడెన్స్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఏదైనా అవసరం వచ్చింది అంటే హాస్పిటలైజ్ అవుతారు. మనకున్నది ఏంటి అని అంటే బ్యాంక్ బ్యాలెన్స్లు మెయింటైన్ చేసుకో, వడ్డీలు రావు అనే ఉద్దేశంతో ఉండవు, పెట్టుకోలేము, ఇన్కమ్ ట్యాక్స్ సమ్ ప్రాబ్లం. కాబట్టి ఆ ప్రాపర్టీ అనేది ఆ రోజు సేల్ చేస్తే వాళ్ళ ఆరోగ్యం బాగుపడే అవకాశం ఉంది. ఒక 10 లక్షల రూపాయల్లో హాస్పిటల్ ఛార్జ్ చేయాలి, ఒక ప్లాట్ అమ్ముకుంటే ఆ ప్లాట్ అమ్మాలి అని అంటే అది ఈజీగా అమ్ముడుపోవాలి. ఫస్ట్ నువ్వు ఎంత లాభం వచ్చిందనేది కాదు, ఎంత అమ్ముడుపోయావు అనేది కూడా కాదు, నీకు ఉపయోగపడుతుందా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కడో పోయి నువ్వు తీసుకున్నావు, దానివల్ల మళ్ళీ రీసేల్ కాకపోతే అది మేజర్ ప్రాబ్లం. రీసేల్
ఇప్పుడు మా జనగాం ల్యాండ్ కూడా రీసేల్ ప్రాబ్లం అనే ఒక ఫీలింగ్ వస్తుంది. కాబట్టి రీసేల్కి మేము ఎప్పుడు ఉంటాం. యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ విత్ మీ, డెఫినెట్గా ఆ రీసేల్ వాల్యూని మేమే బేస్ చేసుకుంటాం. వాళ్ళకి అక్కడ రీసేల్ వాల్యూకి ఏంటంటే అందుకని 605 యాడ్స్ పెడతాం. ఒక 200 యాడ్స్ 100 యాడ్స్ పెడితే మళ్ళీ ఎవరు కొంటారు? మళ్ళీ 605 అంటే 5 కుంటలు అగ్రికల్చర్ ఆ ఊరోళ్ళైనా కొనేస్తారు. అప్పుడున్న డిమాండ్ని బట్టి ఆ ఊరోళ్ళైనా కొంటారు. ప్లస్ ఈ 4 రోజులు వాళ్ళకి ఇన్కమ్ కూడా జనరేట్ అయ్యే అవకాశం ఉంది. సో వాళ్ళకి రీసేల్ ప్లస్ తక్కువ రేట్లో మనం ఇవ్వగలుగుతాం. కాబట్టి ప్రాబ్లం లేదు. కాబట్టి ప్రాపర్టీ అనేది ఇమ్మీడియట్గా వాళ్ళకి క్యాష్ చేసేటట్టుగా ఉండాలి. కొద్దిగా కనెక్టివిటీ ఉండి, హైవేకి దగ్గరగా ఉండి, ఎప్పుడన్నా ఎమ్మటే మేము లేకపోయినా, ఏజెంట్స్ లేకపోయినా, ఎవరు లేకపోయినా నువ్వు అక్కడ మార్కెట్లో ఆ ప్లాట్ అట్లా ఇస్తే కొనేటట్టుగా ఉంటే నీకు ఆ ప్రాపర్టీ ఉపయోగంగా ఉంటుంది. హైదరాబాద్కి డెఫినెట్గా ఈస్ట్ సైడే డెవలప్మెంట్ ఉంటుంది. ఇకపోతే వెస్ట్ సైడ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నది. అంటే అక్కడ ఆల్రెడీ ఎకర్స్ వచ్చి క్రోడ్స్లోకి వెళ్ళిపోయింది. యాడ్స్లోకి వచ్చి 80,000, 90,000, ₹1,00,000, ₹1,50,000 దాకా వచ్చింది. ఒక అపార్ట్మెంట్ తీసుకోవాలంటే కనీసం 1 crore కావాల్సి వస్తుంది. కానీ అదే ఈస్ట్ సైడ్ వస్తే మీకు అదే అపార్ట్మెంట్ 40 lakhs, 30 lakhs, 25 lakhsలో కూడా అపార్ట్మెంట్ వస్తుంది. 30 lakhsలో ఇండిపెండెంట్ హౌస్ వస్తుంది. వేరాజ్ ఇండిపెండెంట్ హౌస్ వెస్ట్ సైడ్ తీసుకోవాలంటే మీకు డెఫినెట్గా 2 to 3 crores. ఎప్పుడైతే మిడిల్ క్లాస్కి అవకాశం ఏ ఏరియాలో అయితే ఉంటుందో ఆ ఏరియా తొందరగా ఎస్టాబ్లిష్ అవుతుంది. తర్వాత గవర్నమెంట్ కూడా ఈస్ట్ సైడ్కి రావడానికి ప్రయత్నిస్తుంది. ఆ వెస్ట్ సైడు ఏ ఇండస్ట్రీ పెట్టాలన్నా ల్యాండ్కే వాళ్ళు crores of rupees పెట్టాలి. సో టెంపరీగా ఇప్పటివరకు కొంచెం క్రేజ్ వచ్చి ఆ హైటెక్ సిటీ ఆ ఏరియా అంతా ఎస్టాబ్లిష్ అయింది. కానీ కమింగ్ డేస్లో ఈస్ట్ వైపే ఎక్కువ అవకాశం ఉంది. దట్ టు బికాజ్ ఆఫ్ వరంగల్ హైవే అండ్ వరంగల్, హన్మకొండ, కాజీపేట్, హైదరాబాద్ కనెక్టివిటీ. ఈ బేస్ చేసుకొని ఇటు కానీ ఇప్పుడు మన ఫార్మా సిటీ వస్తుంది. ఫార్మా సిటీ రావడం వల్ల మేము మాల్లో వెంచర్ 105 acres వేసాము. ఆ వెంచర్ వేయడానికి కూడా కారణం అంతకుముందు గవర్నమెంట్ అనౌన్స్ చేసి అక్కడ ఫార్మా సిటీ పెట్టాలి అని. ఆ ఫార్మా సిటీ ఉండటం వల్ల దరిదాపు ఒక 30,000 ఎకరాల్లో ఫార్మా సిటీ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇవాళ కాకపోయినా ఒక 10 సంవత్సరాల్లో ఈ గవర్నమెంట్ కాకపోతే ఇంకో గవర్నమెంట్ వస్తుంది, ఎస్టాబ్లిష్ చేస్తుంది. చేసినప్పుడు లక్షల మంది అక్కడ ఎంప్లాయీస్ వస్తారు. వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఆ దగ్గర సరౌండింగ్ ప్లేసెస్లో ల్యాండ్స్ కావాలి. వాళ్ళు ఉండటానికి, లైవ్కి చూడడానికి తప్పనిసరిగా ఈ ఆదిబట్లలోనేమో మనం ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇటు పక్కకు వచ్చేస్తే ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ కమింగ్ డేస్లో బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఈ సెక్టర్ ఆదిబట్ల దగ్గర నుంచి ఇటు మీరు ఈ వరంగల్ హైవే వరకు ఈ సెక్టర్ యాదగిరిగుట్ట వరకు చూసుకుంటే అద్భుతమైన డెవలప్మెంట్. అది ముఖ్యంగా యాదగిరిగుట్ట సరే, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ పార్టీ వాళ్ళు చేశారు అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అది మంచి డెవలప్మెంటే. ఆ గుట్టని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గుట్టగా తీర్చిదిద్దుతున్నారు. ఆ ఏరియా అంతా కూడా నేను మొన్న ఇన్నర్ రింగ్ రోడ్ అదంతా కూడా చూసాను, చాలా బాగుంది. డెఫినెట్గా ఈ ఏరియా అంతా కూడా ఎస్టాబ్లిష్. ఇంకోటి ఈ రోడ్లో ఎయిమ్స్ హాస్పిటల్ రావడం కూడా చాలా అడ్వాంటేజ్. దానివల్ల వేల మందికి అక్కడ ఎంప్లాయ్మెంట్ కానీ, వాళ్ళకి ఆ లాడ్జెస్ రావటం, ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్మెంట్కి ఇటే ఎక్కువగా అవకాశం ఉన్న ఏరియా. సో అటేపంతా వెస్ట్ కన్నా నేను అడ్వైజ్ చేసేది అంటే ఒక ₹1,00,000 పెట్టి ప్లాట్ కొంటే 10 సంవత్సరాల తర్వాత 1,00,000, 2,00,000 అయిద్దాం మేబీ. కానీ ₹1,000 కొన్నది 20,000 అయ్యే అవకాశం, 10,000 అయ్యే అవకాశం చాలా ఉంటుంది. సో లో రేట్లో కొనుక్కుంటే అప్రిషియేషన్ ఎక్కువ వస్తుంది, హై రేట్లో కొనుక్కుంటే అప్రిషియేషన్ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈస్ట్ సైడ్ అనేది కమింగ్ డేస్లో హైదరాబాద్కి వెల్ ఎస్టాబ్లిష్డ్ ఎంటర్టైన్ ప్లేస్ అంతే. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే డెఫినెట్గా మా వెంచర్ అనే కాదు, ఏ వెంచర్ అయినా సరే ఈస్ట్ వైపు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం. థ్యాంక్ యూ.